ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి గత వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు తన మనసు విప్పి తన శిష్యులైన వారికి చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నీ ఏది దాయకుండా బోధించినట్లుగా మనం చూస్తాం. ఆయన శిష్యులు ఆయన వద్ద నేర్చుకున్నారు, ఆయన వెంబడించేవారు, ఆయన అనుసరించేవారు, ఆయన వాక్యమందు నిలిచినవారు, ఆయనతో కూడా శ్రమలు అనుభవిస్తూ ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడని వారు, యేసుక్రీస్తును తమకు గురువుగా ఉపదేశకుడుగా అంగీకరించిన వారు, అన్ని విషయాల్లోనూ ఆయన నుండి నేర్చుకోవాలనేటువంటి ఇష్టాన్ని కలిగిన వారు. అయితే ప్రభు చెప్పినటువంటి ఈ కొండ మీద ప్రసంగాన్ని వారు విన్నారు. అయితే చాలామందికి ఈ విషయాలు అర్థం కావు. కారణం ఏంటంటే భ్రష్టమైన మానవ స్వభావం అందరిలో ఉంది కాబట్టి దేవుని పవిత్రమైన ఆధ్యాత్మిక ఆదేశాలను శాసనాలను పాటించడం మరి మానవులుగా మనకు అసాధ్యం. అయితే రక్షణ పొందిన వారు, ప్రభువును అంగీకరించిన వారు, ఆత్మ ద్వారా నడిపించగలిగేవారు మాత్రమే దీన్ని పాటించగలరు. ఆయన ఉపదేశ ప్రకారం జీవించేందుకు ఆయన ఆత్మ సహాయం చేత మనం అందరం నడిపించబడాలి. ఆ కొండ మీద ప్రసంగం ప్రారంభించేటప్పుడు ముందు శిష్యులే ఉన్నారు. ముగించే సమయానికి అనేక మంది జనసమూహాలు వచ్చారు. కాబట్టి మనం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. ఇక్కడ 3వ వచనం నుంచి 12వ వచనం వరకు ధన్యతల గురించి మనం రాసుందని చెప్పుకున్నాం. ఎవరు ధన్యులు అంటే అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్పుకున్నాం. ధనవంతుడు లాజరు ఉపమానంలో ఎవరు ధన్యుడు? లాజరే, ధనవంతుడు కాదు. ఇంకా ధన్యులంటే సంతోష జీవులు అని చెప్పుకున్నాం. సంతోషం అనేది, ప్రభు ఇచ్చే సంతోషం అనేది శాశ్వతమైనది, తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. నిత్య సంతోషాన్ని ప్రభువు మనకిస్తాడు. చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన ఆనందాన్ని రక్షణ పొందిన వారికి ఇస్తాడు. అలాంటి వాడు ధన్యులు. ఇంకా ధన్యులంటే ఆశీర్వదించబడిన వారని అర్థం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించుకున్నాడు. పాప క్షమాపణ మనకిచ్చారు, ఆయన ఆత్మచేత ముద్రించారు. ఇది ఆశీర్వాదం. నీతిమంతులుగా తీర్చాడు. మన శాపాన్ని యేసుక్రీస్తు వారు భరించారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఈ ఆధిక్యతలన్నీ పొందుకున్నాం. మనలో ఉన్న దుష్టత్వాన్ని నుంచి మనల్ని మళ్ళించి మనల్ని ఆశీర్వదించాడు మన ప్రభు. ఇంకా మనం ధన్యులంటే ఎవరని చెప్పుకున్నాం? వాక్యం విని దాన్ని ధ్యానించి గైకొనేవారు ధన్యులని చెప్పుకున్నాం. మరి ధన్యతల గురించి ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా తెలుసుకుందాం. మొదటి ధన్యత 3వ వచనం. 3వ వచనం చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. లోకా గారు అంటాడు 6వ అధ్యాయం లోకాసు వార్త
6వ అధ్యాయం లూకా సువార్తలో 6వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాను ఒకసారి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లన్నాడు, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నాడు. మత్తయ్య గారు ఏమన్నారు? ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. బేదలు అంటాడు లూకా గారు. బేదలు అంటే పేదవారు. పేదవారు అంటే లేనివారనే కదా అర్థం. లేనివారు అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఆస్తి ఐశ్వర్యాలు కాదు. పౌలు గారు అంటాడు రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. నా శరీరమందు మంచిది ఏదీ లేదు, అది ఆ విషయం నాకు తెలుసు అంటాడు. మంచి లేదు, పేదవారంటే అర్థం లేనివాళ్ళు అని. లేకపోవడం అనేది ఏంటి? మంచితనం లేదు, మంచి లేదు, మంచి లేదు, అది దాని భావం. కాబట్టి లేనివాళ్ళు, పేదవాళ్ళు అంటే, దీనులు అంటే మంచి లేని వాళ్ళు. నా శరీరం మందు మంచిదేది లేదు, మంచిదేది నివసించదని నాకు తెలుసు అంటాడు. సుంకరి అందుకే దేవాలయం లోపలికి వెళ్లకుండా బయట నిలబడి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీ వైపు చూడడానికి కూడా నాకు మనసు రావట్లేదు అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాడు. నీతిమంతుడిగా తీర్చబడతాడు. బందిపోటు దొంగ కూడా దేవుని రాజ్యంలో స్థానం లేదని ఎరిగి ఒక మాట అడిగాడు ప్రభుని, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో. ప్రభు అంటారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆయన రాజ్యంలో అతనికి స్థలాన్ని ఇచ్చాడు. ఇక్కడ మత్తయ్య గారు అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయ్య గారు ఏమో పరలోక రాజ్యము అని రాశాడు, మిగిలిన వారు దేవుని రాజ్యం అని రాశారు. మనం 3వ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం. సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అక్కడ రాయబడిన సందర్భాన్ని బట్టి పరలోక రాజ్యము దేవుని రాజ్యం అంటే ఏంటో అక్కడ రాయబడిన సందర్భాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి పరలోక రాజ్యం అంటే మందిరం కావచ్చు, అది సంఘం కావచ్చు, నేటి దినాల్లో ఉన్నటువంటి సంఘం కావచ్చు. పరలోక రాజ్యము అంటే దేవుని రాజ్యం అంటే క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి 1000 ఏండ్లు పరిపాలించే అదనే కావచ్చు. పరలోక రాజ్యం అంటే మనం వెళ్ళి మధ్యాకాశంలో కలుసుకుని ప్రభుతో పాటు ఇక ఆ తర్వాత తరతరాలు యుగాలు ఉంటామే, అదైనా కావచ్చు. అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి దాన్ని మనం గ్రహించుకోవాలి. అక్కడ రాయబడిన సందర్భం, ఆ రాయబడిన సందర్భంలో ఏముంది దాన్ని బట్టి మనం గ్రహించుకోవాలి. ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు అంటున్నాడు. ఆత్మ విషయమై, బాగా గమనించండి. ఆత్మ విషయమై దీనత్వం, ఆత్మ గురించినటువంటి ఆలోచన. ఆత్మ విషయంలో మనం నిస్సహాయులు. చాలామంది పట్టించుకునే దేన్ని? శరీరాన్ని పట్టించుకుంటారు. శరీరాన్ని పట్టించుకుంటారు, ఆత్మను పట్టించుకోరు. శరీరానికి రోగం వస్తే విలవిల్లాడతారు, భయపడిపోతారు, గాబరా పడిపోతారు, తొందరపడిపోతారు. దాన్ని బాగు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శరీరానికి వచ్చేటువంటి రోగాన్ని తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అవునా కదా? కానీ లోపల ఆత్మ ఉన్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని గురించి ఎవడైనా పట్టించుకుంటాడా? ఆత్మను గురించినటువంటి పట్టింపు చాలామందికి ఉండదు. శరీరాన్ని గురించి ఎంత పట్టించుకుంటాము. రోగం వస్తే విలవల్లాడతాం, అందం తక్కువైతే ఒప్పుకోం, ఎవరన్నా ఏదైనా కామెంట్ చేస్తే అస్సలు సహించాం.
శరీరాన్ని ఎంత బాగా పట్టించుకుంటామండి, కానీ ఈ శరీరం బ్రతికుందంటే, ఈ శరీరం జీవంతో ఉందంటే లోపల ఉన్న జీవుడు గొప్పతనం అది. ఆ జీవుడు వన్స్ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే 24 అవర్స్లో అది శుభ్రంగా నాశనం అయిపోతూ ఉంటుంది. మొదలవుతుంది పాడైపోవడం. తెలుసా? నీలో ఉన్న జీవాత్మ, ప్రభు పెట్టినటువంటి జీవం అనేటువంటి ఆత్మ అనేటువంటి దీపం, ఆత్మ అనేటువంటిది నీ శరీరాన్ని విడిచిపెడితే నీ శరీరం ఎందుకు పనికిరాదు? ఆ ఆత్మ అనేటువంటి దీపం ప్రభు పెట్టాడు నీలో, ఉందగనుకనే నీ శరీరానికి విలువ. అది గమనించరు చాలామంది. శరీరానికి వచ్చే రోగం విషయంలో ఎంతో శ్రద్ధ ఉంటుంది, కానీ ఆత్మకున్న రోగం గురించి ఎవరు పట్టించుకోరు. అసలు ఆత్మ గురించి ఆలోచనే ఉండదు. చచ్చిపోయిన తర్వాత తెక్కడో బిక్కుడో అంటాడు ఒకడు, చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటుంది అంటాడు ఇంకొకడు, ఇదే పరలోకం, ఇదే స్వర్గం, ఇదే నరకం అంటాడు ఒకడు, నీకు వచ్చే కష్టమే నరకం, నీకు వచ్చే సుఖమే స్వర్గం అంటాడు ఒకడు. ఆత్మను గురించి పట్టించుకునేవాడు లేడు. అయితే ప్రభు వచ్చిన వెంటనే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన బోధలో మొట్టమొదటిది దేని గురించో తెలుసా? ఆత్మ గురించి. నీ ఆత్మ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? నీ ఆత్మకు పాపం అనే రోగం ఉంది. శరీరానికి కరోనా రోగం వస్తే విలవెల్లాడిపోతావు కదా, బాగు చేయించుకుని బయటపడడానికి, సజీవంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తావు కదా. మరి ఆత్మ రోగాన్ని గురించి ఆలోచించవే? ఆత్మ గురించి అసలు పట్టించుకో. ఆత్మ సంబంధమైన కార్యకలాపాలు అస్సలు నీకు మింగుడు పడదు, అసలు ఆలోచించవు. నీ ఆత్మకు కావలసిన ఆహారం కానీ, నీ ఆత్మకు కావలసినటువంటి నెమ్మది కానీ ఇచ్చేవాడు దేవుడు కదా. చాలామంది ఆత్మ విషయం పట్టించుకోరు. అందుకే ప్రభు చెప్పిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు. దీనులు అంటే లేనోడని చెప్పుకున్నాం కదా. అంటే ఒక వ్యక్తి తనకు తాను ఏమనుకోవాలంటే, నేను నిస్సహాయుణ్ణి, నా ఆత్మ గురించి నేనేం చేయలేను. ఒక విషయం గమనించండి, లోకస్తులు పాపక్షమాపణ కోసం ఎన్నో కార్యకలాపాలు చేస్తారు. యజ్ఞాలు, యాగాలు, ఉపవాసాలు, దీక్షలు, ఇంకా రకరకాలుగా పుణ్యకార్యాలు, జపతపాలు, గంగ స్నానాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఎన్నో 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 వాళ్ళ స్వప్రయత్నం అన్నమాట. ఎందుకంటే పాప పరిహారం లేకుండా ఒక వ్యక్తి చచ్చిపోతే నరకానికి పోతాడని వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అన్ని గ్రంథాలు చెప్పేది అదే. అన్ని గ్రంథాలు చెప్తే స్వర్గం ఉంది, నరకం ఉందని. కాబట్టి ఒక వ్యక్తి పాప పరిహారం కోసం, తన ఆత్మకు అంటుకున్న మాలిన్యం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. నీ ప్రయత్నాలు ఏవి ఫలించవు, నీ యందు మంచి ఏదీ లేదు, నువ్వు నిస్సహాయుడువు, నీ ఆత్మను నీ అంతట నువ్వే రక్షించుకోలేవు, నీ పాపాన్ని నీ అంతట నువ్వే పరిహరించుకోలేవు. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు అస్తమానం చెప్పేవాడు, ఎంత గొప్ప మంగళైనా ఆడు గుండు ఆడు గొరుకు కూడా అంట. ఎంత గొప్ప మంగళుడైనా సరే ఆడు జుట్టు ఆడు కత్తిరించుకోలేడు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళాల్సింది. మనం నిస్సహాయులం. మన ప్రయత్నాల వల్ల మన ఆత్మ కంటిన మాలిన్యం, మన ఆత్మకు ఉన్నటువంటి పాపం పరిహరించబడదు. మనం నిస్సహాయులం అండి. మనం ఎప్పుడైతే నేను నిస్సహాయుడిని, నా పాపాలు నేను పరిహరించుకోలేను అని ఎప్పుడైతే మనం నిస్సహాయులమని తెలిసి దేవుని పూర్తిగా నమ్మి దేవునికి సంపూర్ణ విధేయత ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు ఆయన నీ పాపాలు పరిహరిస్తాడు, నేను పరలోక రాజ్య పౌరుడుగా చేస్తాడు. ఇదే ధన్యత అంటే, ఇదే ధన్యత. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమైన దీనత్వం, ఆత్మ గురించి పట్టించుకోవడం. చాలామంది దైవ సేవకులు ఒక ఉపమానం చెప్తారు. పూర్వ దినాల్లో, మా చిన్నతనంలో, మా చిన్న వయసులో
మా చిన్నతనాల్లో జరిగినటువంటి యథార్థ సంఘటన అనమాట. ఒకతను ముంబై వెళ్ళాడంట, వ్యాపారస్తుడు. తన భార్య పల్లెటూరు అమ్మాయి, ఆమెకు పెద్ద జ్ఞానం లేదు. తన భర్త వ్యాపారవేత్త, ఇది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాడు. ఒకరోజు ముంబై వెళ్ళి వస్తూ తన భార్యకి మంచి బహుమానం తెచ్చాడండి, గిఫ్ట్. ఏంటంటే డైమండ్ వజ్రాలు చాలా విలువైనవి కదా. తీసుకొచ్చాడంట. ఇదిగో నీకేం తెచ్చానో చూడు అన్నాడంట. ఏంటండి అది? ఇది వజ్రం అని ఒక పెట్టి ఆమెకి ఇచ్చాడట. ఒక పెట్టి. సాధారణంగా బంగారం కొంటేనే మనకు మొక్కమల్లితో చక్కటి పెట్టెలు ఇస్తారు కదా. మొక్కమల్లి క్లాత్తో డెకరేట్ చేసినటువంటి పెట్టెలు చాలా బాగుంటాయి. అందులో ఉండే వస్తువు కంటే, ఆభరణం కంటే ఇదే బాగుంటుంది. అలాగా దానికి ఇంకా కాస్ట్లీగా ఉండే చక్కటి బాక్స్ ఒకటి సెట్ చేసి ఇచ్చారు. నేను స్నానం చేసి వస్తాను చూడని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళారు. మన దగ్గర ఉన్న అలవాటు కదా, ఏదైనా కొనుక్కుంటే అందరికి చూపిస్తాం. ఇప్పుడంటే ఎవరు చేయట్లేదు ఎలాగా. ఇప్పుడంటే అప్పట్లో మా చిన్నతనంలో ఏదైనా ఎవరైనా ఒక వస్తువు కొనుక్కుంటే అదొక గొప్ప విలువ. ఏదైనా సరే, అది డబుల్ కట్టే కావచ్చు, టీవీయే కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాడు ఒక వ్యక్తి అంటే ఆ రోజుల్లో అదొక వింత అన్నమాట, విచిత్రం. అందరికీ చెప్పుకునేవారు, అందరూ వచ్చి చూసేవారు. ఎందుకని? అప్పట్లో ఉన్న వాళ్ళ విలువలు వేరు. అసలు అప్పు చేసేవాళ్ళు కాదు వాళ్ళు. డబ్బులన్నీ పోగు చేసుకుని కొనుక్కునేవారు. ఇప్పుడేంటి, ఫైనాన్స్ సౌకర్యం వచ్చింది కదా, ఇప్పుడు ఎవడైనా కొనేస్తున్నాడు. అందుకే వస్తువులకు విలువ లేదు. అప్పట్లో మా చిన్నతనంలో కొన్ని వస్తువులు కొంటే దానికి ఎంతో విలువ, అందరికీ చెప్పేవారు. ఇక పట్టుకుంది. ఏం చేసిందంటే ఆ పెట్టి ఓపెన్ చేసింది. అందులోనే డైమండ్ తీసుకొచ్చి అక్కడ బల్ల ఉంటే బయట ఆ బల్ల మీద పెట్టింది. ఈ పెట్టి చూసి మురిసిపోతుంది. ఈ పెట్టి తిప్పుతుంది అందరేళ్ళకి. పిన్ని గారు, వదిన గారు అని అందరేళ్ళకి తిప్పుతుంది. ఏంటి? పెట్టి. చూడండి, మా ఆయన గారు నా కోసం ముంబై నుంచి తెచ్చారు. అప్పుడు బొంబాయి అనేవారులే మా చిన్నప్పుడు. బొంబాయి నుంచి తెచ్చారు. ఎంత బాగుందో. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి కూడా తెలియదు ఎప్పుడు వజ్రం అంటే, డైమండ్ అంటే. అవును అంటున్నారు వాళ్ళు. ఈలోగా మెరుస్తుంది కదా, అది వజ్రం మెరుస్తుంది. ఇది ఎర్రగా ఉంది, ఏంటి మెరుస్తుందని చెప్పి కాకి పట్టుకెళ్ళిపోయింది ఆ టేబుల్ మించి, బయట ఉన్న టేబుల్ మించి. వచ్చాడట. ఎలా ఉంది నేను తీసుకొచ్చిన వజ్రం అంటే, అబ్బాయి ఎంత బాగుందండి, మీరు ఎంత మంచివాళ్ళండి, అబ్బబ్బా ఎలా ఉందో అంటుంది. పెట్టి చూపిస్తుందంట. పిచ్చిదానా, పెట్టాడు తిరుగుతున్నామంటే. ఇందులో ఉండదే వజ్రం అంటే ఏంటో తెలుసా? ఇందులో ఉందే రాయి, అది వజ్రం అంటే. ఎప్పుడు చూడలేదు ఇవిడి. అదే అండి ఈ పెట్టి కదా, పిచ్చి మొహం. అది ₹1,00,000 వజ్రం. ఇది ఈ పెట్టి ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 2,000 ఉంటుంది, 1,000 ఉంటుంది. అవునండి, అసలైంది అదా, ఇక్కడే పెట్టానండి టేబుల్ మీద. ఎక్కడుందా? కాకెత్తుకుపోయింది. మీరేమంటారు ఏమని చెప్పండి? పిచ్చిది అంటారు. అవునా? ఇలాంటి పిచ్చోళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. శరీరాన్ని పట్టించుకుని ఆత్మను పట్టించుకోలేనటువంటి పిచ్చోళ్ళు బోలెడంతమంది ఉన్నారు. ఆత్మ గురించి పట్టించుకోరు. ఆత్మ గురించి అవసరం అక్కర్లే వాళ్ళకి. ఎంతసేపు శరీరం కోసం మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీరు కొన్న ప్రతి వస్తువు కానీ, మీ ఇంట్లో ఉన్న ప్రతిదీ కానీ, మీరు చేసే ప్రతి పని కానీ ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు చేసేదంతా దేనికోసం? ఒకసారి మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, మీరు చేసే పని కానీ, ఈ రోజంతా మీరు ప్రయాసపడి ఉంటారు. ఆ ప్రయాస కానీ ఎందుకొరకు అయి ఉంటుంది?
ఎందుకొరకు అయి ఉంటుంది? శరీరం కోసమే. శరీరం కోసమే. ఎవరు చేసినా అంతే, శరీరం కోసం. విశ్వాసులు కూడా అంతే. విశ్వాసులు కూడా భౌతికమైన వాటి వెంట వెంపర్లాడుతున్నారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు ఏమైనా చేస్తున్నారా? ఏమైనా చేస్తున్నారా? ఎడతెగక ఉన్నారంట. అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారంట. ఎప్పుడు? ఆది సంఘస్థులు. ఆది సంఘం అంత పాపులర్ అవడానికి, ఆది సంఘం అంత ప్రభావవంతంగా తీర్చబడడానికి, ఆది సంఘం అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి, వేలకు వేల మంది ప్రజలు ప్రభువు వైపు తిరగడానికి, తిప్పబడడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎడతెగకున్నారు. మనం అమావాస్యకో, పున్నానికో, సంవత్సరానికో, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పుడు ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. అప్పుడు బైబిల్ చదివేస్తాం, అప్పుడు ప్రార్థన చేసేసుకుంటాం, అప్పుడు వాక్యాన్ని వినేస్తాం, అప్పుడు దీర్ఘ ప్రార్థన చేసేస్తాం. కష్టం పోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఎంతసేపు శరీరాన్ని గురించే ఆలోచన వెంపర్లాట, కానీ ఆత్మను గురించినటువంటి ధ్యాస ఎవరికీ లేదు. ఆత్మను గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. ఆత్మ మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఆత్మ మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఇక పరలోక రాజ్యానికి ఏం వెళతారు? ఎవరైతే ఆత్మ విషయమే దీనులవుతారో, నా ఆత్మకు రక్షణ కావాలి, నా ఆత్మకు పాప క్షమాపణ కావాలి, నా ఆత్మకు దేవుడు కావాలి, నా ఆత్మకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి, నా ఆత్మకు నెమ్మది కావాలి, నా ఆత్మ నిత్య శిక్ష నుంచి తప్పించుకోవాలి, నా ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, నా ఆత్మ నిత్యము తరతరాల యుగాలు జీవించాలి. దానికోసం నేనేం చేయలేను, నేను నిస్సహాయుడిని. కానీ ఒక ఆయన ఉన్నాడు చేయగలిగిన వాడు, ఆయన యేసయ్య. ఆయన మన ఆత్మరక్షణ కోసం శరీరధారిగా వచ్చాడు. ఆయనే మన పాప పరిహారం కోసం సిలువలో మరణించాడు. ఆయనే మనల్ని నిత్య శిక్ష నుంచి తప్పించడానికి మన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయనే మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన రక్తము నా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఎస్, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. నా అంతటా నేనే నా ఆత్మ కోసం నేనేం చేసుకోలేను. ఏం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. యేసయ్య ఒక్కడు మాత్రమే నా ఆత్మకు రక్షణ ఇవ్వగలడు, నన్ను బ్రతికించగలడు, నన్ను నిత్యశిక్ష నుంచి తప్పించగలడు, మోక్షానికి చేర్చగలడు, పాప పరిహారం ఇవ్వగలడు అని ఎవరైతే ఆత్మను గురించి పట్టించుకుని ఆత్మకు సంబంధించినటువంటి రక్షణ, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదాలు, ఆత్మకు కలగాల్సిన పాపక్షమాపణ ప్రభు దగ్గరే దొరుకుతాయని విని అంగీకరించి యేసుక్రీస్తును రక్షకుడుగా దేవుడుగా అంగీకరిస్తారో అదే దీనత్వం అంటే. ఆత్మ విషయమే దీనత్వం. మరి యేసుప్రభుని అంగీకరిస్తే కులం మనల్ని ఏం చేస్తుంది? వీలేస్తుంది. కులం మనల్ని విలేయడానికి ఏమాత్రం ఒప్పుకోం కదా. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే బంధుమిత్రులు అందరూ ఏమంటారు? వీడు తక్కువ కులస్తుడు అంటారు. అందుకు ఏమాత్రం అలా అనిపించుకోవడానికి మనకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే ఇదిగో వీళ్ళ విధవ మండలం, వీళ్ళ పనికిమాలిన వాళ్ళు అని అందరూ దూషిస్తారు. అందుకు నువ్వు అలా అనిపించుకోవడానికి నీకు ఇష్టం ఉండదు. అంటే అహం అడ్డొస్తుంది. దీనత్వం కలిగి ఉండడానికి అహం అడ్డొస్తుంది. అలాగే కదా చాలామంది దేవుని వద్దనుకుంటున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, దేవునికి దగ్గర కాలేకపోతున్నారు, ఆయన ఇచ్చే ఆత్మరక్షణ పొందుకోలేకపోతున్నారు,
నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు, పరలోక రాజ్యానికి చేరలేకపోతున్నారు, దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నారు. దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఆత్మ గురించి పట్టించుకునే వాళ్ళు లేడండి ఈ రోజుల్లో. ఎంతసేపు శరీరం 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 కోసమే. అందం, సౌఖ్యం, సదుపాయాలు అన్నీ కూడా జానడ పొట్ట కోసం అంటారు కదా. ఇలాగ లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడేవారే తప్ప ఆత్మకు సంబంధించిన వాటి మీద ఆసక్తి కలిగిన వాళ్ళు, ఆత్మల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి దేవుని వాక్యం, యేసుక్రీస్తు ప్రభు బోధ నీకేమి నేర్పిస్తుందో తెలుసా? నీ ఆత్మకు రక్షణ కావాలి, నీ ఆత్మకు పాపక్షమాపణ కావాలి, నీ ఆత్మ నిత్య శిక్ష నుంచి తప్పించుకోవాలి, నీ ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, నీ ఆత్మ తరతరాల యుగాలు నిత్యము జీవిస్తూ ఉండాలి. అటువంటి నీ ఆత్మ కొరకు నీవే పని చేయలేవు. నీవే పని చేసినా నీ ఆత్మకు మేలు కలగదు. నీ స్వతహాగా నీ అంతట నీవే ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా అవన్నీ మురికి గుడ్డలు లాంటివి. నీ ఆత్మను రక్షించలేవు. యేసయ్య ఒక్కడు మాత్రమే నీ ఆత్మను రక్షించగలడు. ఆయన ఒక్కడే సమర్థుడు. ఈ లోకంలో ఏ దేవుడు లేడు. ఈ లోకంలో ఎవ్వరూ ఆయనకు సాటి లేరు. ఆయన మాత్రమే రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకే యేసు ఆయన పేరు. యేసు అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. రక్షకుడు ఆయన, శిక్షకుడు కాదు. ఈ లోక దేవుళ్ళందరూ చూస్తే ఆలోచన చేయండి. వాళ్ళు అంటారు, వాళ్ళే చెప్తారు ఎందుకు వారు అవతరించారట ఈ లోకంలో. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే దుష్టుని శిక్షించాలి, శిష్యుని రక్షించాలి. దుష్టుడు కానుడు ఎవడండి ఈ లోకంలో? ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దుష్టత్వం ఉంది. దుష్టత్వం అంటే పాపం. దుష్టత్వం అంటే పాపం. పాపం, సకల దుర్నీతి పాపం. నీతి తప్పిన ప్రతిది కూడా పాపమే. ఎవడున్నాడు దుష్టుడు కాకుండా? నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒక్కడూ లేడు. పాపము చేయకుండా ఉన్న నరుడు లేడు ఈ లోకంలో, లేడు. మరి ఆ లెక్కలో చూస్తే దుష్టులైనంటే పాపం చేసిన ప్రతి ఒక్కడు దుష్టుడే. అంటే ప్రతి ఒక్కడిని చంపాలి. అసలు ఇంకా రక్షించేది ఎవరినాళ్ళు? అందరూ బాబులే కదా. వాళ్ళు అలాగా ఆ స్లోగంతో వచ్చారు, దుష్ట శిక్షణ శిష్య రక్షణ. మరి దుష్టుని శిక్షించాలంటే ప్రతి ఒక్క మానవుని చంపేయాలి. ప్రతి ఒక్క మానవుని శిక్షించి నాశనం చేసి పడేయాలి. ఎస్. కానీ మన ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన అన్న మాటలు అర్థం చూడండి. కనికరమనే కోరుచున్నాను, బలిని కోరను. ఈ వాక్య భావం ఏంటో వెళ్ళి తెలుసుకోండి అంటాడు. నీతిమంతులు నేను పిలవరాలేదు. నీతిమంతులు అనుకునే వాళ్ళ కోసం నేను రాలేదు. నేను పాపిని గ్రహించేవాడి కోసం వచ్చానంటాడు. రోగం గలవాడికి వైద్యుడు కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు ఎందుకు అంటాడు ప్రభు. రోగం లేనివాడు ఎవరండి? అందరూ ఉన్నారు. అందరూ రోగంతోనే ఉన్నారు, పాప రోగంతో. అందరి కోసం వచ్చాడు అంతకే యేసు ప్రభు. ఆయన ఎక్కడ అమెరికా దేవుడు కాదు, విదేశీ దేవుడు కాదు. అందరికీ ప్రభు. పాపులను రక్షించడానికి వచ్చినవాడు. ఎప్పుడైతే నీకు గ్రహింపు వస్తుందో, నేను పాపిని గ్రహింపు. చాలామంది అంటాడు, నేనేం పాపం చేయలేదండి అంటారు. ఒక్కడు కూడా చేయలేదు ఆవిడ. అది తప్పు. నేను ఏ పాపం చేయలేదంటే ఆడు అబద్ధికుడు. ఆడికంటే అబద్ధికుడు మరొకడు లేడు. కాబట్టి గమనించండి, ఆత్మ గురించి పట్టించుకోండి. మీ ఆత్మ చాలా విలువైనది. ఆనాడు ₹1,00,000 వజ్రం కంటే కూడా విలువైంది. విలువైంది. పిచ్చిది పాపం పోగొట్టుకుంది.
పెట్టి చూసి మురిసిపోతుంది. పెట్టి చూసి, పెట్టి అందంగా ఉందని చాలామంది మురిసిపోతూ ఉంటారు. కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. ఈ పెట్టులు చూసి మురిసిపోతాం మనం. ఈ పెట్టులకు అందాన్ని మెరుగుదిద్దుతూ ఉంటాం. దీనికి ఎన్ని టచ్అప్లో ఈ శరీరానికి, పాడు శరీరం. స్నానం చేసిన తర్వాత కూడా నలిపితే మట్టి వస్తుంది. ఇంకా ఇప్పుడు వేసవికాలంలో ఎన్నిసార్లు స్నానం చేసినా కంపే, ఎన్ని సెంట్లు కొట్టినా కంపు మాత్రం బయటకు రాకుండా మాంతం. ఈ శరీరాన్ని చూసి మురిసిపోతున్నాం. కావాల్సింది ఆత్మరక్షణ, ఆత్మ విషయమైన దీనత్వం. అయ్యో, నా ఆత్మ నరకానికి పోతుందే, నా ఆత్మ నిత్య శిక్షకు పోతుందే, నా ఆత్మకు పాపక్షమాపణ లేదే, నా ఆత్మ శుద్ధి కలగలేకపోతుంది. యేసయ్య ఇస్తాడట ఇదంతా అని ఎవరైతే ఆయన తెలుసుకుని ఆయన అంగీకరిస్తారు, ఆత్మ విషయమే దీనత్వం ప్రదర్శిస్తారు. నాలో ఏ మంచితనం లేదు, దేవుడు మంచోడు, దేవుడు గొప్పవాడు, ఆయన నాకు కావాలని ఎవరైతే అంగీకరిస్తారు అలాంటి వాళ్ళదేనండి పరలోక రాజ్యం. అలాంటి వారిది, అలాంటి దీనులదే పరలోక రాజ్యం. గర్విష్ఠులది పరలోక రాజ్యం కాదు, దీనులదే. ఈ విషయాలను గ్రహించుకుని నిజమే నేను పాపినని ఎవడైతే గ్రహిస్తాడో వాడే దీనుడు. ఎవడైతే క్రీస్తుని అంగీకరిస్తాడో వాడే దీనుడు. అందుకే దీనులకు సువార్తమానం ప్రకటించడానికి ప్రభు వచ్చారు. నలిగిన వారిని బలపరచడానికి, ప్రభు యొక్క హితవస్త్రాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది అందుకే కదా ఆయన వచ్చారు. 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించారు, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో నన్ను వారికి విడుదలయ్యి బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాటలు ఇవన్నీ. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. ఈ సువార్తను ఎవరు అంగీకరిస్తారో తెలుసా? దీనులే. నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి, చెరలోనున్న వారికి విడుదలివ్వడానికి, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి, యెహోవా హితవత్సరం ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి, దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నాడు సువార్త ప్రకటించబడతా ఉంది. నీ నిజస్థితిని నువ్వు తెలుసుకోగలిగితే, నాలో ఏ మంచి లేదని నువ్వు ఎరగగలిగితే, నా ఆత్మకు రక్షణ కావాలని నువ్వు ఆలోచించగలిగితే, క్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించగలిగితే, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. ఇంకెవరైనా మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారేమో. చాలామంది మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో విజిట్ చేసినట్టు అనమాట. యేసుక్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించారు. ప్రభు ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొందరు. ఉపకారాల కోసం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఉపకారాల కోసం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళే బుద్ధి లేని కన్నికలు. ఉపకారాల కోసం వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. నూనె లేనివాళ్ళు. నూనె అంటే ఏంటో తెలుసా? కృప లేనివాళ్ళు. కృప పొందుకోలేనివాళ్ళు. లేనివాళ్ళు కాదు, కృప పొందుకోలేనివాళ్ళు. కృపను ఇక్కడ నూనె అంటే అర్థం ఏంటంటే కృప. కృప పొందుకోలేని వాళ్ళు. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా పాపక్షమాపణ,
కృప ద్వారా పరలోక రాజ్య అర్హత. అవునా కదా? కేవలం కృప ద్వారా, మనలో ఏ మంచితనం లేదు. కృప లేకపోబట్టి ఆనాడు వాళ్ళు బయట మిగిలిపోయారు. కాబట్టి గమనించండి, ఆత్మవిషయమైన దీనత్వాన్ని ప్రదర్శించండి. మనలో ఏ మంచితనం లేదు, మనం దీనులం, మనం పాపులం అని గ్రహిస్తే అదే దీనత్వం. నా ఆత్మకు దేవుడు కావాలి, రక్షకుడు కావాలి, పాప పరిహారం కావాలి, నిత్య జీవం కావాలి, నిత్య శిక్ష నుంచి తప్పించబడాలి. ఆత్మకేనండి బాధ, శరీరానికి ఏం బాధ ఉండదో తెలుసా? బ్రతికున్నప్పుడు శరీరం కాలిందనుకోండి, అమ్మో బాబు అంటాం. ఎందుకని? ఆత్మ ఉంది కాబట్టి. ఆత్మకే బాధ, శరీరానికి బాధ కాదు. చచ్చిపోయిన తర్వాత అంతకే మనిషి అరవడం, కాలుస్తున్నప్పుడు, పెట్లు పెడుతున్నప్పుడు, తీసుకెళ్ళి మట్టితో పూడుస్తున్నప్పుడు అమ్మో బాబు అండో, అయ్యో నా మీద మట్టి పడేస్తున్నారు అండో. ఎందుకని? శరీరానికి బాధ కాదు, ఆత్మకు నిజమైన బాధ. అది గ్రహించుకో ప్రియ సహోదరుడు, సహోదరి. ఇంకా క్రీస్తుని అంగీకరించలేదేమో, ఇంకా రక్షకుడుగా దేవుడుగా నీ హృదయంలో స్వీకరించలేదేమో. ఎందుకో నీ గురించి ఈ మాటలు చెప్తున్నాం. నీ గురించే. క్రీస్తుని హృదయంలోకి అంగీకరించు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన పాప పరిహారకుడని నమ్ము. దేవా, నీవు నాకు కావాలి, నాకు పాప పరిహారం ఇవ్వండి, నేను నీ బిడ్డనవుతాను, నీవు నిజమైన దేవుడు, నా పాపాలు పరిహరించండి. ఆ ప్రార్థన చాలు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేవాడు రక్షించబడతాడు. హృదయంలో విశ్వసించేవాడు రక్షించబడతాడు, నోటితో ఒప్పుకునేవాడు రక్షించబడతాడు. కాబట్టి ఇంకా కృప పొందకుండా దూరంగా ఉన్నారేమో, మీ ఆత్మ గురించి పెద్ద పట్టించుకోవట్లేదేమో, ఉపకారాల కోసమే ప్రభుని నమ్ముతున్నారేమో. చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు, చాలామంది ఉన్నారు. ఉపకారాల కోసం ప్రభుని నమ్మేవాడు. ప్రభు ఏదైనా మేలు చేస్తే అప్పుడు అంగీకరిద్దామని ఎదురు చూసేవాడు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి, ఆత్మ విషయమే దీనత్వాన్ని కలిగి ఉండండి, ఆత్మరక్షణ పొందండి, ప్రభు ఇచ్చే పాప క్షమాపణ పొందండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. ఎస్, ఆత్మ విషయమే దీనత్వాన్ని కలిగి ఉండి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోండి. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.